హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈ రోజుది వ్లాగ్ వచ్చేసి 3 days ర్యాండమ్గా నేను చేసిన చిన్న చిన్న వర్క్స్ ఆర్గనైజ్ కోసం, కొంచెం మన మిగతా డేస్ అన్ని ప్రశాంతంగా ఉండడానికి. ఫస్ట్ వచ్చేసి ఎండు కొబ్బరికాయ తురుము తెప్పించాను. నేను అయితే వెళ్ళాను అనమాట, అక్కడ నుంచి తెచ్చాను. దాంతోపాటు డెసికేటెడ్ కోకోనట్ కూడా అక్కడ ఉంటే ఇది అమెజాన్లో తెప్పించుకున్నా. చాలా బాగుంటుందని విన్నాను, మరి తెలీదు ఏం చేస్తారన్నది నాకు ఐడియా లేదు. నాకైతే ఇందులోని లైక్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసి కోకోనట్ లడ్డూస్ ఇలాంటివి చేసుకోవచ్చు అని విన్నా. చట్నీలు ఇలాంటివన్నీ కూడా చేస్తారా అన్నది చెప్పండి. అప్పుడే వచ్చినప్పుడు నేను ఒక దోశ బ్యాటర్ కూడా తీసుకొచ్చాను అనమాట. దోశలు వేసేద్దాం రాత్రి అని చెప్పి. దాంతోపాటు యాక్టివ్ పాప్కార్న్ ఏదైతే ఉంటుందో అదో 2 ప్యాకెట్లు తీసుకొచ్చాను. వీళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు కదా, కొంచెం బాగుంటుంది కదా ఇలాంటివన్నీ ఇంట్లో ఉంటే అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. నేను డైరెక్ట్గా గిన్నెతో తీసేద్దాం అనుకున్నాను. అట్లుంటుంది అనమాట మన తెలివితేటలు. సో అది ఎంత తీసినా రాలేదు. తర్వాత యాజ్ యూజువల్గా గరిటె పెట్టి తీసాను అన్నమాట. అండ్ ఓటింగ్ అయిపోయింది. ఎవరికి ఓటేశారు, ఎంతమంది ఫస్ట్ టైం ఓటర్స్ వేశారు, ఓట్ వేసారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అన్నిటికన్నా తక్కువ విశాఖపట్నం అండ్ హైదరాబాద్ అన్నిటికన్నా తక్కువ ఓటింగ్ నమోదయ్యిందంట. మిగిలిన ఊర్లన్నీ చాలా వరకు 70, 75, 80% కూడా ఓటింగ్స్ అయ్యాయి. కానీ హైదరాబాద్ ఆల్మోస్ట్ 39-40% అయింది. మేబీ ఇక్కడ మనుషులు కాదో, ఇక్కడ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారో, ఏం జరిగిందో మరి నాకు తెలీదు. దాని తర్వాత ఆ రోజు మార్నింగ్ వచ్చేసి నేను సేమియా ఉప్మా చేస్తున్నా. నేను ఇలా సేమియా ఉప్మా చేస్తాను, మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. నేనైతే ఫస్ట్ సేమియాని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు, లేదా లైక్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా నూనెలో వేపుకుంటాను. దాని తర్వాత ఆనియన్స్, జింజరు, గార్లిక్, మరి కచ్చాపచ్చాగా దంచుకున్నవి, తర్వాత కొంచెం తాలింపులు అన్నీ యాడ్ చేసి దీంట్లో వాటర్ వేసి సేమియా యాడ్ చేసేసామంట. దాంతోపాటుగా ఈ మధ్యన కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్. ఫస్ట్ వచ్చేసి జిప్లాక్ బ్యాగ్స్ అనమాట. ఈ జిప్లాక్ బ్యాగ్స్ ఇవన్నీ నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను. అలా ర్యాండమ్గా పర్చేస్ చేస్తున్నప్పుడు చేశాను. ఇవి ఐకియాలో కూడా దొరుకుతాయి. ఐకియాలో దొరికిన వాటి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎన్ని ఉంటాయో గుర్తులేదు, కానీ వెరీ యూస్ఫుల్. మెయిన్లీ డీప్ ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టాలనుకుంటే. దాని తర్వాత ఇదొకటి బటర్ పేపర్ అంటాం కదా, అలాంటిది అనమాట. ఇది ఇందులోనే ప్యాక్ చేసుకోవచ్చు. బేకింగ్ చేసినప్పుడు కింద వేసుకోవచ్చు, అంటుకోకుండా ఉంటుంది. కేక్ చేసినప్పుడు కింద వేసుకోవచ్చు. అన్నీ ఒకటి ఇంట్లో ఉంటే చాలా రోజులు వచ్చేస్తుందండి. కానీ ఒకటి ఉంటే బాగుంటుంది అనమాట. సడన్గా మనం ఏమైనా చేయాలి అనుకుంటే మనం ఈజీగా చేసేయచ్చు. దాని తర్వాత వచ్చేసి క్లింగ్ ర్యాప్ ఉంటుంది కదా, ఇదొకటి. ఇది ఎప్పుడైనా మనము కొన్ని వియర్డ్ షేపులు గిన్నెలు ఉంటాయి చూడండి, వాటిలో మ్యారినేట్ చేసాం అనుకోండి, అవి ఫ్రిడ్జ్లో పెట్టడానికి అవ్వదు. అలాంటప్పుడు ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. దీంతో మూసేయచ్చు. ఎక్కువ యూజ్ చేయను, ఒకటి కొని దగ్గర 6-7 నెలలు అయిపోయింది అనమాట. తర్వాత వచ్చేసి ఫాయిల్ పేపర్ అదొకటి కూడా ఇంట్లో ఉంచితే బాగుంటుంది. దాని తర్వాత ఇది ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్ అనమాట. దీంతో ఏవేవో రెసిపీలు చేసేద్దామని గుర్తొచ్చింది, అది కొంచాను. దాని తర్వాత ఏం చేయాలో అర్థం అవట్లేదు. మరి కోకోనట్ మళ్ళీ మీకు ఎందుకు చూపిస్తున్నాను నాకు గుర్తులేదు. ఐ థింక్ నేను నిన్న చూపించాను అన్న విషయం మర్చిపోయి మళ్ళీ చూపిస్తున్నట్టున్నా. మీకు ఇవన్నీ చూపించేలోపు నా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. గ్యారంటీగా తీసుకోవాలి అనుకుంటే వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలి అనుకుంటే చెక్ చేయండి. అది మెయిన్లీ జిప్లాక్ బ్యాగ్స్ అయితే నాకు చాలా నచ్చాయి అనమాట. ఏంటంటే మనం ఇప్పుడు ఏమైనా చికెన్ మ్యారినేట్ చేసుకోవాలనుకున్నా, ఏమైనా చేసి ఉంచుకోవాలనుకుంటే అందులో ఉంచవచ్చు. దాని తర్వాత ఇప్పుడు వడియాలు, అప్పడాలు చేసినప్పుడు కూడా వాటిల్లో సేవ్ చేసి ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఎవరికైనా ఇవ్వాలంటే కూడా కొంచెం క్లాసిక్ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇదొకటి కర్పూరం కూడా ఆర్డర్ చేశాను. ఇది పచ్చ కర్పూరం అంటాం కదా, అదనమాట. నేను ఎంత పెద్ద డబ్బా వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ ఇంత చిన్నది వచ్చింది. ఇది కూడా మనం పెట్టుకుంటే మనకి చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది మన ఇంట్లో కానీ రూమ్స్లో కానీ అనమాట. అది ఆ మార్నింగ్ నేను చేశాను. దాని తర్వాత ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది. ఈరోజు మా ఇంట్లో ఎవరు లేరనమాట. అంటే నో కుకింగ్, నో లంచ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. చాలా రోజుల తర్వాత ఒక వంట చేయక్కర్లేదు అని అనిపించి, ఎందుకంటే అది మా ఇంట్లోనే ఒక ఉద్యమం లాగా వండాలన్నమాట. సో విచ్ ఈజ్ సో అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ దాంతో పాటుగా కొన్ని పనులు ఉన్నాయి, చిన్న చిన్న పనులు. అంటే నా కిచెన్కి ఏం సెలవు రాలేదండి, జస్ట్ కొన్ని పనులన్నీ చేసుకోవాలన్నమాట. అండ్ నేను చాలా రాగి జావ చేసినప్పుడు చాలామంది అన్నం విన్నాను, రాగిలు రాత్రి ఆ పౌడర్ని నానబెట్టి మార్నింగ్ జావ చేసుకుంటే మన హెల్త్కి ఇంకా మంచిది అని చెప్పి. సో ఒకసారి ట్రై చేద్దామని రాత్రి నానేసామంటే దాని మీద ఒక వైట్ ఫ్రాత్ లాంటిది వచ్చింది, అది పడేసి చేసుకోవాలంట. అండ్ మా ఆయన లేనప్పుడు మేము వంటలు చేసేసుకుంటాం అనుకుని చికెన్ ఆర్డర్ చేసి, మాకు చికెన్ తెచ్చాను సిరి, మీరు చేసుకుని తినేయండి సిరి అన్నారు. నేనైతే సరే అండి అని చెప్పాను. కానీ నేనైతే నవాబ్స్ నుంచి మండి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను, మటన్ మండి.
సో అది తిన్నామనమాట. నేను నా పిల్లలు హ్యాపీగా నో కిచెన్, నో కుకింగ్ అనమాట. దాని తర్వాత చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ చేస్తున్నాను. ఇది ఏంటంటే లెమన్ చికెన్ చేద్దామని డిసైడ్ అయ్యానమాట. ఇప్పుడు కాదు, రాత్రి చేద్దాం అనేసి. దీంట్లో ఏమేమి వేసాను తెలుసా? మన పచ్చిమిరపకాయల పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసా. లెంబు అండ్ కొద్దిగా సోయా సాస్, కొంచెం అజినామోటో అండ్ కొంచెం లెమన్ యాడ్ చేసి ఇచ్చేసాను. దాని తర్వాత నా చిన్న పనులు ఎప్పటి నుంచో లైక్ ఎవ్రీ పూట మనం ఎప్పుడైతే బిజీగా ఉంటామో లైక్ చేద్దాం అనుకుంటున్న పనులు వీ కీప్ ఆన్ పోస్ట్ పోనింగ్ అనమాట. అలాంటి వాటిల్లోనే పనులన్నీ ఈరోజు కంప్లీట్ చేద్దామని డిసైడ్ అనమాట. లైక్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం, ఫ్రిడ్జ్లోని సో బోల్డ్ అన్ని వెజిటేబుల్స్ అన్ని కిందకి వెళ్ళిపోతున్నాయి. ఏవి కొత్తవి వచ్చాయో అవే కుక్ చేసేస్తున్నాము, ఇంకా కింద ఉండేవి అలా కిందనే ఉండిపోతున్నాయి అనమాట. నేను బ్రెడ్ క్రమ్స్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అది చేయలేకపోతున్నాను. దాని తర్వాత అలాగే చిన్నవి పనులన్నీ చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను అనమాట. అందుకోసం ఈరోజు ఎవరు లేరు కదా, హ్యాపీగా మనం కూర్చొని మనకు నచ్చినట్టు అన్ని వంటలు చేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈ బ్రెడ్ క్రమ్స్ కూడా మన ఇంట్లో బ్రెడ్ ఉంటే బ్రెడ్ క్రమ్స్ చేయడం చాలా ఈజీ. ఇట్స్ జస్ట్ బ్రెడ్స్ కొన్ని పౌడర్ చేసేస్తాము, ఇలాగ క్రమ్స్ లాగా చేసేస్తాం. దీన్ని కొంచెం పెనం మీద కానీ మూగుల్లో కానీ వేసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కూడా మీకు కొన్ని పెద్ద పీసెస్ ఉన్నాయంటే మిక్సీలో వేసి ఒక రౌండ్ జర్రని తిప్పారనుకోండి, అయిపోతుంది అనమాట మన బ్రెడ్ క్రమ్స్. ఇది చికెన్ ఏమైనా చేసుకున్నప్పుడు వీటన్నిటికీ చాలా బాగుంటుంది. అండ్ ఆలు టిక్కా ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. అప్పుడు ఏంటంటే ఒక ఎక్స్ట్రా మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది బ్రెడ్ అంతా పీల్చేస్తుంది. మరి కట్లెట్స్ చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ బ్రెడ్ క్రమ్స్ పని మాత్రం ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, అది కూడా ఫైనల్లీ చేస్తే లో ఫ్లేమ్లో పెట్టి మధ్యలో కలుపుతుండాలి, లేదంటే కింద బ్రెడ్ అంటుకుపోతుంది అనమాట. ఇది అయిపోయిందా? దాని తర్వాత అండ్ ఓ మై గాడ్, నేను ఎంత న్యూస్ చూస్తానంటే నాకు నిద్రలో కూడా వీళ్ళందరే కళ్ళలోకి వచ్చేస్తాను అనమాట. ఈ జెండా ఆ జెండా, వాళ్ళు ఇదన్నారు వీళ్ళు అదన్నారు, ఇవే గుర్తొచ్చేస్తున్నాయి. అండ్ ఒకసారి ఎలక్షన్స్ అయిపోతే నేను వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు, నువ్వు నీ పని చూసుకో, ఇంకా చాలు వాటన్నిటి గురించి థింక్ చేసేదేం లేదు, కానీ ఓన్లీ ఆలోచించి ప్రాణం పోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇంకా ఈ ఫోర్త్కి రిజల్ట్స్ వస్తాయి. ఫోర్త్కి రిజల్ట్స్ వచ్చాక ఇంకా కంప్లీట్లీ కొంచెం మన బుర్రలోంచి తీసేయచ్చు అనమాట. దాని తర్వాత మన రాగి జావ కూడా చేశాను, అది కూడా పక్కన పెట్టాను. అండ్ పిల్లలు అడిగితే కొంచెం ఇచ్చేయచ్చు అని చెప్పి. అండ్ దాని తర్వాత క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకుందామని డిసైడ్ అయ్యా. ఈ క్యారెట్ నాకు ఫుల్ క్యారెట్ ఉంటే నేను అసలు తినండి, అది ఎందుకో తెలీదు. అండ్ జ్యూస్లు ఇలాంటివి అంటే ఇప్పుడు పోమోగ్రానైట్ ఏమైనా చేసి ఉంచుకుంటాం అనుకోండి, అందులోని జ్యూసులు ఏమైనా చేయాలి అనుకుంటే కూడా క్యారెట్ అప్పుడు కోసి వెయ్యంటే నాకు చాలా బోరింగ్ అనిపిస్తుంది. అందుకోసం వెయ్యను, క్యారెట్ గ్రేట్ చేసి ఉంచేస్తా. చాలామంది నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడైనా పోస్ట్ చేసినప్పుడు గ్యారెంటీగా వాళ్ళు చెప్పే ఒక మాట ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొని తింటేనే మనకి హెల్దీ, ఇలా ఫ్రీగా కట్ చేసుకొని ఉంచుకుంటే అవి మంచిది కాదు అలా చెప్తూ ఉంటారు. విచ్ ఈజ్ వెరీ ట్రూ. అప్పుడే చెట్టు నుంచి పీక్కొని తింటే ఇంకా మంచిది, కానీ మనకు అంత సీన్ లేదు కదా. సో ఎంతవరకు మనం తినగలిగితే అంత బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఇంకొక చాపర్ తీసాను అనమాట, దాని మీద పెట్టేసి దీన్ని తీసాను. ఇది గ్రేట్ చేయడానికి అయితే మస్త్ యూస్ఫుల్ అనమాట. మీరు కనుక వెజిటేబుల్స్ ఎక్కువగా గ్రేట్ చేసుకుని తినడానికి ఇష్టపడతారు అంటే మాత్రం ఈ చాపర్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇందులో 5 ఎన్నో ఎక్స్టెన్షన్స్ వస్తాయి కదా, లైక్ ఆ సైజులు, వాటిని బట్టి మనకు కావాల్సిన షేప్స్లోని సైజుల్లోని కట్ చేసుకోవచ్చు. ఇది చేసేస్తే మాత్రం నెక్స్ట్ జ్యూస్లు గీస్లు ఏమైనా చేయాలి అనుకుంటే ఫటాఫట్ కొద్దిగా పొమోగ్రానేట్ కొంచెం ఇది అది వేసి నేను హ్యాపీగా చేసేస్తాను అనమాట. లైక్ లెట్స్ ట్రైయింగ్ జస్ట్ టు మేక్ లైఫ్ లిటిల్ ఈజీ అండ్ లిటిల్ గుడ్, అంతే, అంతకు మించి ఇంకేం లేదండి. తాపత్రయం అంతా కొంచెం బెటర్ చేసుకోవడానికి ఎవ్రీడే చిన్న ప్రయత్నాలు అనమాట. అండ్ మన క్యారెట్ కూడా అయిపోయింది, హ్యాపీగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఎక్కువ రోజులు ఏమి ఉండదు, ఇది ఒక 3-4 డేస్లో కంప్లీట్ చేసేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ 3-4 డేస్లో కంప్లీట్ అవ్వట్లేదు అనుకోండి, నేను ఏం చేస్తానంటే ఆ 3rd డే ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు నేను హ్యాపీగా క్యారెట్ హల్వా చేసేస్తాను, అప్పుడుతో పక్కా కంప్లీట్ అయిపోద్ది. ఈ నవాబ్స్ బిర్యానీ ఉంది, ఓహో ఎంత యమ్మీ ఉందంటే అంత యమ్మీ ఉంది. నేను ఈరోజు రియలైజ్ అయ్యానంటే మా ఇంట్లోని 2 పిల్లలు, ఒక మమ్మీ లేదు, 3 అడల్ట్స్ ఉన్నారు అని చెప్పి. ఎందుకంటే ఆ బిర్యానీ ఒక 1 సర్వింగ్ అన్నట్టు తెప్పించాను, సరిపోతుందని నా బుర్రలో ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ 400 ఉంది, కానీ సరిపోలే.
అసలు సరిపోలేదు. నేను చాలా తక్కువ తిన్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వైట్ ప్లేట్‌ది నేను తీసుకున్నాననమాట. నేను చాలా కొంచెం తిన్నాను. అప్పుడు అనిపించిందనమాట, ఓహో! మనం ఇంకా పిల్లలు అలా లెక్కేస్తే అవ్వదు. ఫుల్ 2 సర్వింగ్స్ తెచ్చుకుంటేనే సరిపోతది అని ఒక రియలైజేషన్ ఏదైతే ఉంటదో అదొచ్చింది. దీనిలో ఒక మయోనీసు, ఒక టమాటో చట్నీ ఒకటి, దాని తర్వాత ఒక సూప్ లాంటిది ఒకటి అన్నీ పంపించారు. అండ్ మండి అంటే మండిలాగే డెకరేషన్ చేయాలన్నారు. అందుకోసం నేను మా పిల్లలకి ప్లేట్ మొత్తం అలా పరిచయాలు ఏదో నా వంతు ప్రయత్నం నేను చేశాననమాట. అండ్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా లేరు అనుకుంటే ఆ రోజు స్పెషల్‌వన్నీ కుక్ చేసుకుంటారా? లేదంటే జస్ట్ ఎంజాయ్ చేస్తారా మీ టైమ్‌ని, మీ ఇది? నేను తర్వాత ఈ టమాటో ఇంకొకటొచ్చేసి టమాటోలు బోలెడున్నాయనమాట. దాన్ని కూడా ప్యూరీ చేసి ఉంచేద్దామని డిసైడ్ అయ్యాను. సో, హ్యాపీగా నేనకి ఈరోజు అనిపిచ్చింది. ఇవన్నీ పనులు ఎందుకు పెట్టుకున్నాం హాయిగా సినిమా యేసుకొని హ్యాపీగా చూడకుండా అనేసి. తర్వాత అనిపిచ్చింది ఒక రోజు ప్రశాంతంగా కష్టపడ్డామంటే దాని తర్వాత హ్యాపీగా మేము బోలెడు రోజులు ఎంజాయ్ చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. దాని తర్వాత ఈ టమాటో ప్యూరీతో నేను ఇప్పటికే మీకు చాలా సార్లు చూపించాను. సో, నథింగ్ న్యూ. టమాటోలన్నిటిది మూడికలు కట్ చేసేస్తాను. ఈ ఒక 2 పీసెస్‌లా కట్ చేసి పెద్ద మిక్సీలో ఏసి మొత్తాన్ని గ్రైండ్ చేసేస్తాను. నేను దీని తొక్కలు పడేయననమాట. ఇట్స్ లైక్ ప్యూరీ గదా! మనం నార్మల్ కర్రీస్‌లోని, చారుల్లోని వీటిల్లో ఏసుకోవడానికి బావుంటుంది. సో, వీటన్నిటికి ఇన్ని టమాటోలు ఆల్మోస్ట్ ఒక కేజీ, అర కేజీ, కేజీ ఉంటాయేమో, కేజీ ఉంటాయి లాగనిపిస్తుంది. నా దగ్గర ఈ పెద్ద మిక్సీ ఉంది కదా! దీంట్లోనే మొత్తం అన్నీ ఒక్కసారి పట్టేస్తాయన్నమాట. హ్యాపీగా పట్టేసి వేసేసుకొని జస్ట్ ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసేసుకోవడం అంతే. అండ్ దాంతో పాటుగా స్వీట్ పొటాటోస్ కొంచెం లెఫ్ట్ ఓవర్ ఉంటే, లెఫ్ట్ ఓవర్ అంటే కొద్దిగా స్వీట్ పొటాటోస్ వాటిని కాల్చడానికి అవ్వదు, ఉడకబెట్టడానికి అవ్వదు అన్నట్టు ఉంటే వాటిని తీసి పెన్నం మీద కొద్దిగా ఏపాననమాట. జస్ట్ ఏం ఆయిల్ గీలు ఏం అక్కర్లేదు. జస్ట్ ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకోండి, లేదా ఏ నాన్ స్టిక్ ప్యాన్ అయినా పెట్టుకుని దాని మీద పలుచగా కట్ చేసి పెట్టాలి. ఇటుపక్క అటుపక్క కాలిపోతుంది, మంచిగా అవి చిప్స్ లాగా అయిపోతాయి అన్నమాట. దాని తర్వాత మనం తయారు చేసిన మన టమాటో ప్యూరీ ఏదైతే ఉందో అది మంచిగా ఐస్ క్యూబ్ ట్రేలోని సెట్ చేసేసుకుంటే మనం రేపు కర్రీస్‌లోని, గ్రేవీస్‌లోని, తర్వాత పాస్తాస్‌లోని దేంట్లో కావాలంటే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఏం యాడ్ చేయలేదు. జస్ట్ ఆయిల్, కొద్దిగా సాల్ట్, టమాటో ప్యూరీ యాడ్ చేసాం అంతే. ఇంకేం యాడ్ చేయలేదు కాబట్టి మనం ఎందులో కావాలంటే అందులో యూజ్ చేసుకోవచ్చు. హోప్ మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంది, నచ్చింది అనుకుంటున్నా. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. బై.